28 minutes చూపిస్తుంది వాటర్ ఫాల్స్ కి. లెట్స్ గో. A few minutes later. సో గైస్ పిచ్చ కామెడీ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ కి 500 టికెట్స్ పర్ డే అంట. ఈ రోజు టికెట్స్ లిమిట్ అయిపోయిందంట. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కొంచెం దూరంగా వెళ్ళి డ్రోన్ ఎగిరేస్తా. అన్నీ తీసి పెట్టుకున్నా, తడిచిపోతుందని దీనికి రెయిన్ కవర్ వేసా. బట్ ఎలా అంటే క్లైమేట్ చేంజ్ చిన్న చేంజ్ కాదు. సో మన డ్రోన్కి వర్షానికి ఏదో ఉంది. ప్రతిసారి డ్రోన్ ఎగిరేసినప్పుడు వర్షం పడుతుంది. సో గైస్ ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ అంట. ఇక్కడ ఇంకొక ఎలిఫెంట్ ఉంది, తింటున్నాయి, లైట్కి డిస్టర్బ్ అవుతాయేమో. లెట్స్ గో గైస్. ఏనుగులు కనిపించే ఫైనల్లీ. గుడ్ మార్నింగ్ గైస్. సో నిన్న జిప్ లైన్కి వెళ్ళి అలసిపోయి దాని తర్వాత బ్లాక్ చేయలేదు. జిప్ లైన్కి వెళ్ళి అలా అలసిపోయానంటే నేను నడుపుతున్నా కాబట్టి కారు. ఎన్ని కిలోమీటర్స్ నడిపా ఇప్పటికీ? ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసి ఒక 1000+ కిలోమీటర్స్ నడిపా. యాక్చువల్లీ నిన్న నేను స్విమ్మింగ్ పూల్ చూడలేదు. ఎయిర్బిఎన్బికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అది చూపిద్దామని బ్లాగ్ స్టార్ట్ చేశా. చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ఉంది దీనికి. సి అది కూడా నీట్గా ఉంది. బాగుంది కదా యాక్చువల్లీ. అండ్ ఈరోజు నేను స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నా. బట్ ఇన్ కేస్ కొంచెం ఓపిక ఉంటే ఇక్కడ ఏదైనా పీక్ లైక్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అలాంటి వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవుతా ప్రాబ్లీ. అంతే గైస్. అంత ఎస్థెటిక్గా ఉండకపోవచ్చు ఈ బ్లాగులు, ఎక్కడంటే అక్కడ కట్లు. ఎందుకంటే నేను కెమెరా పెట్టి లేసి తీసి అంత చేయట్లేదు ఎందుకో. బట్ అలా చేస్తే షార్ట్లు బాగా వస్తాయి. ఇక్కడ మనకు కావాలంటే క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా ఒక ఉంది అడవిలాగా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుంటా లోపలికి. ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇది లొకేషన్ ఇలా ఉంది ఎయిర్బిఎన్బి పక్కన. సో వెస్ట్ పార్ట్ ఏంటంటే ఎయిర్బిఎన్బిస్తో మనం ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటాయి కంపారేటివ్లీ పెద్ద పెద్ద హోటల్స్ కానీ పెద్ద పెద్ద స్టేస్ కానీ. ఓకే, ఇక్కడ ఒక చెరువు ఉంది గైస్, అరటి తోట ఇదంతా. అండ్ ఇక్కడ చిన్న చెరువు ఉంది. చెరువుగా అది దీంట్లో వేయడానికి నీళ్ళు అనుకుంటా. సో సింపుల్, ఏం లేదు, జస్ట్ మీరు స్టే చూసి బుక్ చేసి పేమెంట్ చేసేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దట్స్ ఇట్, గుడ్ టు గో. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో మనం అయితే ఈరోజు వయనాడులో ఉన్నాం. ఐ థింక్ ఈరోజు ఒక మంచి 2 లొకేషన్ చూసుకొని మనం హైదరాబాద్కి రిటర్న్ అయిపోవాలి. దుమ్ము అయిపోయింది కారు కూడా. ఈ ఎయిర్బిఎన్బి డ్రోన్ షాట్స్ కూడా క్రేజీ వచ్చాయి. లెట్స్ గో. చిన్న కెఫే, క్యూట్గా ఉంది అసలు. చిన్న చిన్న ఉయ్యాళ్ళు కూడా పెట్టారు. అది షో సి సెట్టింగ్. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా ఇల్లులు విత్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో. ఈ ఇల్లు చూడండి. సో నాకు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తెలియలేదు.
అండ్ ఎత్తుక్కోవడం ఎందుకని ఇది కనిపించింది ఇక్కడ ఆపేసా అండ్ ఒక శాండ్విచ్ ఆర్డర్ చేసా. తెచ్చి శాండ్విచ్ ఎలా ఉంటుందో. అంటే ఇంత పెద్దది ఎలా పడుతుందో బాగుంది. చిన్న చిన్న కెఫేలు బాగున్నాయి ఇక్కడ, చిట్టి థీమ్స్తో. ఫుడ్ కూడా బాగుంది. ఇప్పటివరకు అది ఫుడ్ బాగాలేదు అన్న రెస్టారెంట్ అయితే ఏం తగలలేదు. కూర్గ్లో అయితే ఎయిర్బిఎన్బిలోనే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ 2 అయిపోయేది. లంచ్ ఒకటి బయట చేసామండి. సో ఇక్కడైతే అలాంటివి ఏం లేవు. ఇక్కడ బయటే మొత్తం. ఇది కొంచెం దగ్గరే ఉంది, జస్ట్ 18 minutes అవే. అండ్ వచ్చి ఎలా ఉంటుందో అది. సన్ రైజ్ అప్పుడు బాగుంటుందని చెప్పాడు ఎయిర్బిఎన్బి అతను, బట్ మనం మార్నింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడి నుంచే స్టార్ట్ ట్రెక్. బేసిక్గా మన దగ్గర జీప్ ఉన్న అది పైకి రానిరంట, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక యూనియనే ఉంది అన్ని జీప్లు వేసుకొని. సో మనం ఇక్కడ 600-700 అన్నాడు. మాట్లాడితే 500 ఒప్పుకున్నాడు. ఆ జీప్లోనే వెళ్ళాలంట. మనం జీప్ తెచ్చినా వ్రాంగ్లర్ తెచ్చినా పోనీరంట ప్రైవేట్ వెహికల్స్, ఎందుకంటే పైన నేరోగా ఉంటుందంట, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయంట. వాళ్ళ జీప్లోనే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో గైస్ 500కి అసలు ఒప్పుకోలేదు, 600కి తీసుకెళ్తున్నాడు. మొత్తం ఊగిపోతుంది, మామూలుగా ఊగట్లేదు కారు. సో ముందు కూర్చోవచ్చు కానీ ఎందుకులే అని వెనక్కి కూర్చున్నా. బా తగులుతుంది, ఇదిలా పట్టుకొని కూర్చోాలన్నమాట. నేనే ఇంకా ప్రశాంతంగా ఎక్కించామండి. ఇప్పుడు బండి వేసుకొని వెళ్తున్నాడా? బైక్ అలౌడా? నైస్. సో గైస్ మన వెహికల్లో వస్తామంటే లేదు, అక్కడ పడి చచ్చిపోయారని చెప్పారు. ఎందుకు 600కి మనం అంత రిస్క్ చేయడం. అండ్ ఈ జీప్ రైడ్ కూడా బాగుంది. ఇప్పుడు ఈ బ్యాగ్ వేసుకొని ఈ పంచ కట్టుకొని పైకి ఎక్కుతున్నాను నేను. ట్రక్ విత్ పంచ. వర్షం కూడా పడేలా ఉంది. పంచ చూడలేదు కదా మీరు. సి అయ్యో. సో వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది ఇది. ఇంకాసేపు అయితే వర్షం కూడా పడేలా ఉంది. సో ఈ పీక్ పేరు వచ్చేసి కురుంబల కొట్ట అండ్ టాప్లో ఉన్నాం మనం. సో గైస్ డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నానో లేదో, వర్షం ఫుల్ పడుతుంది. ఎంత పడుతుందంటే అది కింద నుంచి అందరూ పైకి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. యూ కెన్ సీ అక్కడ నుంచి క్లౌడ్స్ ఇక్కడ వరకు అన్నీ తీసి పెట్టుకున్నా, తడిచిపోతుందని దీనికి రెయిన్ కవర్ వేసా. బట్ ఎలా అంటే క్లైమేట్ చేంజ్ చిన్న చేంజ్ కాదు. డ్రోన్ ఎగరేయడం వదిలేయండి, నేను ఇంటికి వెళ్ళడం అలా ఇప్పుడు పీక్ లెవెల్లో మారిపోయింది. ఇక్కడ ఎలాగో ఈ షెడ్లు వేసారు కాబట్టి బతికాను, కానీ లేకపోతే కష్టమే. మనం డ్రోన్ ఎగరేస్తుండగా వర్షం పడింది, మళ్ళీ ఒక 20 minutes ఆగింది. ప్రజెంట్ అయితే క్రేజీ ఉంది వెదరు. ఫ్లై చేసా డ్రోన్ షాట్ చూడండి. అన్నిటికన్నా ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత డైట్ స్టార్ట్ చేయాలి. ఈ ఓఫర్లు, బన్నులు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇష్టం వచ్చింది తినేసి వెయిట్ చాలా ఎక్కువ అయిపోయా. విల్ స్టార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ కూడా చేద్దాం. Day 1, Day 2, Day 3, Day 4 అని.
మినిట్స్ చూపిస్తుంది వాటర్ ఫాల్స్కి. లెట్స్ గో. సో ఆల్మోస్ట్ వచ్చేసాం, ఒక 5 మినిట్స్లో రీచ్ అయిపోతాం వాటర్ ఫాల్స్. రైట్ సైడ్లో కొండలు, ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగుంది. A few minutes later. సో గైస్, పిచ్చ కామెడీ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్కి 500 టికెట్స్ పర్ డే అంట. ఈరోజు టికెట్స్ లిమిట్ అయిపోయిందంట. ఇలా కూడా ఉంటాయి. సో ఈ వాటర్ ఫాల్స్కి రావాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 5 వరకు ఉంది కానీ టైమింగ్. ఆ 500 టికెట్స్లో మీరు ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ 8:30, 9 కల్లా వచ్చేస్తే ఉండొచ్చు. పాపం ఫీల్ అయినట్టున్నారు. సో నేను ఆ ట్రెక్కి వెళ్ళకుండా వాటర్ ఫాల్స్కి రావాల్సింది అసలు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కొంచెం దూరంగా వెళ్ళి డ్రోన్ ఎగిరేస్తా. సో గైస్, వెళ్ళి నేను మలయాళం రాకపోయినా కెన్ యూ సే ఇట్ అగైన్, కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్? അക്കെ ഞങ്ങൾ ഹൈദരാബാദിൽ നിന്നുള്ളവർ നാളെ തിരിച്ചു പോകുകയാണ്. ఎంత ట్రై చేసినా కూడా పంపించలేదు. 500 అంటే 500 అంట. సో ఆ 500లోంచి 500 అంటే 1, 2, 3 వెళ్ళిపోతే ఇంకొకటి 1, 2, 3 పంపిరంట. రోజుకి 500 మెంబర్స్ని లోపల పంపిస్తారంట. సో అది మ్యాటర్. సో మనం తిప్పుకొని అక్కడ ఏదో డ్యామ్ ఉందంట చూసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోదాం. మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా కాదు, వచ్చినంతా ఎక్కించాడు బోట్లో. Control. రాయాలి కదా ఇలాంటివి టైమింగ్తో పాటు, రాయలేదు. సో మనం అలాగే వెళ్ళలేకపోయాం కాబట్టి కనీసం డ్రోన్ అయినా పంపించి చూద్దాం అని పిచ్చి ఆలోచనతో డ్రోన్ బయటికి తీస్తున్నాం. ఎగరేయంగానే వాళ్ళు వచ్చి డ్రోన్ ఎగరేయకూడదు అని చెప్పకపోతే చాలు. సో అందుకే కొంచెం దూరం వచ్చి ఎగరేస్తున్నాం. ఫుల్ బ్యాటరీ పెడుతున్నాం, ఎందుకంటే ఎంత దూరం ఉందో తెలియదు కదా. లెట్స్ గో. సో మన డ్రోన్కి వర్షానికి ఏదో ఉంది. ప్రతిసారి డ్రోన్ ఎగిరేసినప్పుడు వర్షం పడుతుంది. బట్ స్టిల్ ఇది మేనేజ్. అండ్ ఇది నేను నిన్న ఒక పీస్ పైనాపిల్ హల్వా కొనుక్కున్నా. It was at this moment that he knew. He f***ed up. బాలేదు. డ్రోన్ షాట్స్ నచ్చితే చెప్పండి వాటర్ ఫాల్స్కి. మీరైతే ముందుకు వెళ్ళండి, నేను వెళ్ళలేకపోయాను కాబట్టి జస్ట్ డ్రోన్ షాట్స్ తీసుకున్నాం. దాంతోపాటు పక్కన డ్యామ్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకున్నాం. సో గైస్, ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ అంట. సాటర్డే కదా, పిచ్చ రష్ ఉంది. నేను ఇక్కడ దాకా తీసుకొచ్చి పార్క్ చేసా కారు. అండ్ ఈ డ్యామ్ పేరు వచ్చి బనసుర డ్యామ్. అండ్ ఆ పేరు కూడా ఒక రాజు పేరు నుంచి ఇన్స్పైర్ అయ్యి కట్టిన డ్యామ్. బయట ఒక 40 రూపీస్ టికెట్ తీసుకుంటే మన డ్యామ్ పైకి వెళ్ళి వ్యూ చూడొచ్చు అనమాట. సో డ్రోన్ షాట్లలో చూస్తాను, బట్ స్టిల్ మనం పైకి వెళ్ళి చూడడం వేరు కదా, అందుకనే వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఒక జిప్ లైన్ ఉంది, బట్ ఇప్పుడు నా పైనుంచి ఒకరు వెళ్తారు చూడు. యా, డ్యామ్ సైడ్ వ్యూ. డ్యామ్ చిన్నగానే ఉంది కానీ ఇది చాలా పెద్దగా ఉంది గోడ. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. పంచె తీసి ప్యాంట్ వేసుకున్నా, మంచి పని చేసా. వచ్చేసాం గైస్. ఇట్స్ వర్త్ క్లైంబింగ్. అసలు ఎన్ని కొండలు ఉన్నాయి చూపిస్తా. అక్కడి నుంచి ఇలా వచ్చా. సో సాటర్డే కాబట్టి ఇంత రష్ ఉంది. అండ్ బోటింగ్ ఇదంతా లేదంట. సో గైస్,
ఇంత పెద్ద గోడ ఆ వాటర్ ఆపడానికి. సో ఇప్పుడైతే ఫుల్ లేదు అది. మీరు పైకి వస్తే ఎలా ఉంటుంది, డ్రోన్తో ఇందాక చూసారుగా ఎలా ఉందో. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ పైన ఉన్నాం. సో ఇండియాస్ లార్జెస్ట్ అంటే ఇండియాలో చాలా పెద్ద డ్యామ్ అని చెప్పొచ్చు. సో ఇది నార్మల్ కాంక్రీట్ డ్యామ్ లాగా కాకుండా ఎర్త్ డ్యామ్ అంటే ఇప్పుడు మనకి కాంక్రీట్ లేకుండా కట్టారు. అంటే దేంతో కట్టారంటే ఎగ్జాక్ట్ ఆ డీటెయిల్స్ నేను ఇక్కడ కింద రాస్తాను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో ఈ డ్యామ్ అయితే ప్రజెంట్ వాటర్ ఇంకా ఫుల్ అవ్వలేదు, ఇప్పుడైతే ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ 2 monthsలో ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవైతే ఐలాండ్స్ లాగా కనిపిస్తున్నాయి, అవి బేసిక్గా కొండలు అనమాట. ఈ డ్యామ్ కట్టడం వల్ల అవి ఐలాండ్స్ లాగా అయిపోయాయి. యా, డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అండ్ మన వాయనాడ్ ట్రిప్ ఈ డ్యామ్తో ఎండ్ చేస్తున్నాం మనం. బాగుంది వాయనాడ్ అసలు, ఇదైతే నిజమైన టూరిస్ట్ ప్లేసే బేసిక్గా. సో వర్షం పడుతూనే ఉంది, రెయిన్ కోట్స్ క్యారీ చేయండి. అంబ్రిల్లా కన్నా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే రెయిన్ కోట్ వేసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు. యా అంతే గైస్, కాసేపు ఈ గట్టు మీద కూర్చొని బయలుదేరుతాను నేను. బోటింగ్ ఇవన్నీ కావాలంటే పొద్దున్న రండి, లేట్గా వస్తే అన్నిటికీ టికెట్లు అయిపోతాయి ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. That's it guys, let's go to Hyderabad. 15 hours drive అనుకుంటా ఇక్కడ నుంచి, 15.5 hours drive. Bye bye Wayanad. సో గైస్ మనం ఒకటే చీకట్లో వెళ్తుంటే ఇలా ఉంటుందన్నమాట. రోడ్డు పైన ముందెవడు లేడు, వెనకెవడు లేడు, నేను ఒక్కడనే జాలీగా వెళ్తున్నా. సరే నా ముఖం చూపించాను మాట్లాడొచ్చు అనుకుంటే నా ముఖానికి లైట్ కూడా లేదు, అందుకే రోడ్ చూపించి మాట్లాడుతున్నా. యూ కెన్ సీ ఏనుగులు లాంటివి ఏం రాలేదు, కానీ ఇప్పటి వరకు రోడ్డు అయితే ఇంత ప్రశాంతంగా ఉంది. వీఆర్ స్టిల్ 813 kilometers అవే ఫ్రమ్ అవర్ హోమ్. అండ్ వెళ్ళేసరికి రేపు పొద్దున అయిపోద్ది. బట్ యా, క్రేజీ ట్రిప్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. అసలు ఇలా వెళ్దాం అనుకున్నా అలా వచ్చేసాను. A few minutes later. So here are the elephants. ఇక్కడ ఇంకొక ఎలిఫెంట్ ఉంది, తింటున్నాయి, లైట్కి డిస్టర్బ్ అవుతాయేమో. లెట్స్ గో గైస్, ఏనుగులు కనిపించా ఫైనల్. వెళ్ళిపోతున్నాం అనుకున్నాం కేరళలోంచి, ఏనుగులు అయితే కనిపించాయి. సో అమ్మో చాలా బాగుంది. సో గైస్ బెంగళూరు నుంచే వెళ్తున్నాం మనం. సో ఇక్కడే ఫెరారీ షోరూమ్ కనిపించింది నాకు. అండ్ సి ఎంత బ్యూటిఫుల్ కార్స్ ఉన్నాయి లోపల. తన ఎదురులో కూడా నాకు షోరూమ్ కనిపించింది. సో టక్కన ఆపి యూటర్న్ తీసుకున్నా. అండ్ బాగుంది షోరూమ్. పైన కింద మొత్తం కార్లు నిండిపోయి ఉన్నాయి. పైన ఒక 4 కార్లు ఉన్నాయి, కింద ఒక 3 కార్లు ఉన్నాయి. క్రేజీ. ఇలా కాదు, మనం ఫోన్తో తీసుకుంటే బాగా వస్తాయి యాక్చువల్లీ. ఇంకా చాలామంది కూడా వచ్చి కార్లు చూస్తున్నారు మనలాంటి వాళ్ళు. లోపలైతే మనకి 2 ఫెరారీ 296 GTS కార్లు ఉన్నాయి, ఒక రెడ్ ఒక బ్లాక్. అండ్ చాలా ముద్దుగా ఉన్నాయి. యూ కెన్ సీ నేనే నిద్రమోహంతో అలా షోరూమ్ చూసి ఆగిపోయా. బట్ యా లెట్స్, నాలాగా చాలామంది ఆగిపోయారు. ఓకే వెల్కమ్, సూపర్, విల్ కమ్ బ్యాక్ సూన్. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాం.
నా ఫేస్కి లైటింగ్ లేదని ఇంకా అటు పెట్టే మాట్లాడుతున్నా. మోటో బ్లాగ్ అనుకోండి, కారో బ్లాగ్ ఇది. ఓహో, కారు కూడా మోటోనే కదా, సో ఇది కూడా మోటో బ్లాగే. సో బెంగళూరు టు హైదరాబాద్ 541 కిలోమీటర్స్. అంటే మా ఇంటికి చెప్తున్నా, ఇది హైదరాబాద్కి కాదు. సో ఇక్కడ బెంగళూరు వాళ్ళంతా నంది హిల్స్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఎక్కడ చూసినా బైకర్స్. నేను కూడా నంది హిల్స్కి వెళ్దామని ఒక సెకండ్ ఆలోచించాను, కానీ ఆల్రెడీ నేను ఒకసారి నంది హిల్స్కి వెళ్ళేసి వచ్చాను. అది కూడా వర్స్ట్ టైం టు విజిట్ నంది హిల్స్ అని ఒక వీడియో చేశాను. ఆ పిచ్ వీడియో మీరు చూడాలనుకుంటే నా వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు.